సో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కేస్. మన ప్రీవియస్ వీడియోస్కి మాత్రం చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. మీరు ఇదే విధంగా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎన్నో హిడెన్ కేసెస్ని నేను మీ ముందుకు తీసుకొస్తా అండ్ సొసైటీలో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి నేను ట్రై చేస్తా. సో మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాల్టి కేసులోకి వెళ్ళిపోదాం. కర్ణాటకలో శృంగేరి అనే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేది. అండ్ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక తండ్రి, భార్య అండ్ ఒక కూతురు, వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు. సో తండ్రికి చిన్న గిన్నెల షాప్ ఉండేది. షాప్ ద్వారా సంపాదించిన డబ్బుతోటే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా జీవించేవాళ్ళు. అండ్ అతనికి ఒక్కగానొక్క కూతురు ఉండేది. ఆ అమ్మాయికి 18 years. సో ఆ అమ్మాయి బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సో ఆ అమ్మాయి డ్యూటీ ఏంటి అంటే ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళడం, అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళి అతనికి హెల్ప్ చేయడం, లేదా ఇంటికి వచ్చేసి తన పని తను చేసుకోవడం. సో అలా వాళ్ళ ఫ్యామిలీలో ప్రతిరోజు హ్యాపీగా గడుస్తూ ఉండేది. అయితే ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 16, 2016 నాడు ఆ అమ్మాయి ఉదయాన్నే హడావిడిగా లేచేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను త్వరగా వెళ్ళాలి అని హడావిడిగా రెడీ అవుతుంది. అండ్ అలా రెడీ అయిన తర్వాత వెంటనే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను రెడీ అయిపోయినా, నాకు లేట్ అవుతుంది, తొందరగా నా కాలేజీ దగ్గర డ్రాప్ చేయని చెప్పేసి వాళ్ళ నాన్నని తీసుకొని కాలేజ్కి బయలుదేరింది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఆ అమ్మాయిని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి అటు నుంచి అటే అతని షాప్కి వెళ్ళిపోయిండు. సో 12 ఆ అమ్మాయి ఇంటికి రావాల్సింది. 1 గడిచినా కూడా ఆ అమ్మాయి ఇంటికి రాలేదు. 2 అయ్యింది, 3 అయింది. ఆ అమ్మాయికి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే వాళ్ళ ఫాదరు కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే, మీ అమ్మాయి ఇంటికే బయలుదేరింది అని చెప్పారు. అలా రాత్రి 6 గడిచింది, 7 గడిచింది, 8 గడిచింది. అయినా కూడా ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అండ్ కాలేజీ నుంచి ఇంటికి రావాల్సిన ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అండ్ ఆ అమ్మాయికి ఏం జరిగింది. అండ్ ఈ కేసుని పోలీసులు వితిన్ 24 hours క్రాక్ చేసారు. అండ్ ఈ కేసులో అంత దారుణంగా ఏం జరిగింది అనే డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఎప్పుడైతే ఆ అమ్మాయి పేరెంట్స్ ఆ అమ్మాయి గురించి వెతకటం మొదలు పెట్టిర్రో, ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. వెంటనే సాయంత్రం 7:30కి శ్రీనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మా అమ్మాయి కనిపించట్లేదు అని ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేసిర్రు. అండ్ ఆ టైంలో అక్కడ సుధీర్ హెగ్దే అనే ఒక పోలీస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళంట. వెంటనే అతను మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేసుకొని ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిండు. ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే ఆ రోజు రాత్రి 8 గంటలకి ఈ అమ్మాయి చదువుతున్న కాలేజీ నుంచి ఎగ్జాక్ట్లీ 1 kilometer దూరంలో ఒక పాత బావిలో ఒక డెడ్ బాడీ ఉందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ వెంటనే ఒక పోలీస్ టీం అక్కడికి వెళ్ళి చూస్తే అండ్ ఆ బావిలో ఈ అమ్మాయి బాడీ కనిపించింది. అండ్ ఆ నీళ్ళ పైన ఈ అమ్మాయి వేసుకున్న బ్యాగు తేలుతూ కనిపించింది. అండ్ వెంటనే పోలీసులు ఆ బాడీని కలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఫారెన్సిక్ టీంని కూడా అక్కడికి పిలిచిర్రు. అండ్ ఈ బాడీ దొరికిన వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసరికి ఆ తల్లిదండ్రులు ఇద్దరు అక్కడికి వచ్చి ఆ బాడీని చూసి విపరీతంగా ఏడవటం మొదలుపెట్టిర్రు. అండ్ అలా ఏడుస్తున్న ఆ పేరెంట్స్ని ఓదార్చి ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించిర్రు. కానీ ఎప్పుడైతే పోస్ట్ మార్టంకి పంపిస్తున్నారో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఒక చిన్న పాయింట్ నోటీస్ చేసింది. అదేంటంటే చనిపోయిన వాళ్ళ కూతురికి కమ్మలు, ముక్కు పుడక మిస్ అయిపోయినాయని. సో వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని ఆ పోలీసులకు చెప్పారు. అండ్ ఆ పోలీస్ వాళ్ళు కూడా అది నోట్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి బాడీ బావిలో దొరికింది అన్న సమాచారం చుట్టుపక్కల వాళ్ళకి వెళ్ళిందో, ఈ అమ్మాయి ఎగ్జామ్ ప్రెషర్ తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనే రూమర్స్ మొత్తం క్రియేట్ అయినాయి. అండ్ ఇంకొందరైతే ఈ లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఇంకొక రూమర్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇలా నిజంగానే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనే అనుకున్నారు. కానీ అప్పుడున్న సుధీర్ అనే పోలీస్ ఆఫీసర్కి మాత్రం ఆ బాడీని చూసిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది. అదేంటంటే ఆ బాడీలో ఎక్కువగా నీళ్లు కూడా లేవు. అంటే ఆ అమ్మాయి హైట్కి ఒక ఫీట్న్నరకి తక్కువనే ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే ఛాన్సెస్ అక్కడ 0. పైగా ఆ అమ్మాయి ఒంటి మీద కానీ ఎలాంటి దెబ్బలు కూడా లేవు. కానీ కమ్మలు, చెవులు మాత్రం మిస్ అయినాయి. అంటే ఖచ్చితంగా ఎవరో ఇది రాబరీ చేసే ఆ అమ్మాయిని అక్కడ చంపేసి వెళ్ళి ఉంటారు అని అనుకున్నాడు. సో వెంటనే ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించి ఫారెన్సిక్ టీంని కూడా అక్కడికి పిలిస్తే వాళ్ళంతా డీప్గా అబ్జర్వ్ చేసిన తర్వాత అండ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ రిపోర్ట్స్లో అండ్ ఆ అమ్మాయికి ఇంటర్నల్గా
48 ప్లేసెస్లో దెబ్బలు కనిపించినాయి. అండ్ ఆ అమ్మాయిని మానభంగం కూడా చేసిర్రు. అండ్ అంతేకాకుండా ఆ అమ్మాయిని చనిపోయిన తర్వాతనే ఆ నీళ్ళల్లో పడేసిరని కన్ఫర్మ్ అయింది. సో మన పోలీస్ ఆఫీసర్ అనుకున్నట్టే ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు, ఎవరో ఆ అమ్మాయిని దారుణంగా అక్కడికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేసి ఆ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసమే ఆ అమ్మాయిని అక్కడ పడేసి వెళ్ళిపోయారు అని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ల దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు హత్యనే అని కన్ఫర్మ్ అయింది. కానీ చేసింది ఎవరు అనేది మాత్రం ఇక్కడ పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ లేవు అండ్ ఎవరు కూడా ఐ విట్నెస్ కూడా లేరు. సో ఇలాంటి కేసులో అక్కడ పోలీస్ ఆఫీసర్లకి జీరో క్లూ ఉంది. సో అప్పుడు పోలీస్ ఆఫీసర్ ప్రతి ఒక్కరిని డీప్గా ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టిండు. ఆ అమ్మాయి మిస్ అయిపోయిన టైం నుంచి ఆ అమ్మాయి ఆ బాడీ దొరికిన దగ్గర వరకు ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని వదలకుండా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిండు. అలా ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడే ఈ పోలీస్ ఆఫీసర్లకి ఒక బ్రేక్ త్రూ దొరికింది. అదేంటంటే అదే స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచర్ పోలీసుల దగ్గరికి వచ్చేసి, సార్ మేము ఆ బస్టాండ్ ఏరియాలో నిలబడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మాత్రం మమ్మల్ని ప్రతిరోజు హెరాస్ చేసేవాళ్ళు సార్. వాళ్ళకి ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చేతి పట్టుకొని లాక్కొని ఆ రిమోట్ ఏరియాలకి తీసుకెళ్తారు సార్. నన్ను కూడా అలా తీసుకెళ్ళడానికి ట్రై చేసిర్రు, కానీ నేను వాళ్ళ నుంచి తప్పించుకున్నా. అదే టైంలో మా చుట్టాల అబ్బాయి వస్తే నేను అక్కడ నుంచి అతని హెల్ప్ తీసుకొని అక్కడ నుంచి బయటపడ్డా సార్. కానీ ఈ విషయం బయటికి చెప్తే నా పరువు పోతుందేమో అని భయపడి నేను ఎక్కడ కూడా రివీల్ చేయలేదు సార్. ఖచ్చితంగా వాళ్ళే చేసి ఉంటారు. కానీ ఆ ఇద్దరు ఉండే బైక్ పైన నెంబర్ ప్లేట్ ఉండదు సార్, జస్ట్ చిన్ను అని రాసి ఉంటుంది. నేను అదొక్కటే నోటీస్ చేసిన సార్ అని చెప్పిండు. అండ్ ఇదే పోలీసులకి ఒక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అయింది. వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అండ్ ఆర్టీఏ వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ బైక్ పైననైనా చిన్ను అనే వర్డ్ ఉంటే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పిండు. సో వెంటనే ఈ సర్చ్ ఆపరేషన్ మొత్తం అక్కడ క్రియేట్ అవ్వగానే ఒకరి దగ్గర ఇలాంటి సేమ్ బైక్ ఉందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ వెంటనే ఒక పోలీస్ టీం వాళ్ళని పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఈ పోలీస్ ఆఫీసర్లను చూసి భయపడిపోయి పరిగెత్తడం మొదలుపెట్టిర్రు. అలా పరిగెత్తినప్పుడే పోలీస్ వాళ్ళకి వాళ్ళపైన ఇంకాస్త డౌట్ ఎక్కువైపోయింది. అండ్ అలా వాళ్ళిద్దరిని కూడా చేజ్ చేయడం మొదలుపెట్టిర్రు. వాళ్ళు కనిపించిన ప్లేస్ నుంచి 12 కిలోమీటర్ల వరకు పారిపోయారు. అండ్ 12 కిలోమీటర్ల వరకు పోలీసులు అయితే చేజ్ చేసి పట్టుకున్నారు. అందులో ఒకడైతే ఎప్పుడైతే దొరికిపోయిండో అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా ట్రై చేసిండు. కానీ వెంటనే పోలీసులు అతన్ని ఆపేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి అతన్ని బతికించారు. అండ్ ఇంకొకరిని అయితే అక్కడే పట్టుకొని ఆ ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిర్రు. అండ్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిర్రో స్టార్టింగ్లో వాళ్ళు మాకేమీ తెలియదు, మేము ఆ అమ్మాయి జోలికి కూడా వెళ్ళలేదని చెప్పిర్రు. అండ్ స్టార్టింగ్లో నేను చెప్పలేదు, ఫారెన్సిక్ టీమ్కి దొరికిన ఇంకొక క్లూ ఏంది అంటే ఆ అమ్మాయిని ఎవరో మానభంగం చేసిర్రు అని చెప్పిన కదా, ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్లో ఆ మానభంగం చేసిన వ్యక్తుల DNA అయితే కలెక్ట్ చేసిర్రు. అండ్ ఆ అమ్మాయి గోర్లల్లో కూడా ఆ అమ్మాయిని బలవంతం చేయడానికి వచ్చిన ఆ పర్సన్ స్కిన్ కూడా ఇరుక్కొని ఉంది. సో వెంటనే వాటిని తీసుకొని DNAని ఎక్స్ట్రాక్ట్ చేసిర్రు. అండ్ ఇక్కడ దొరికిన ఈ ఇద్దరి దగ్గర కూడా DNA తీసుకొని ఆ రెండు టెస్ట్ చేస్తే అవి రెండు కూడా ఈ ఇద్దరు పర్సన్స్ది అని మ్యాచ్ అయిపోయింది. అండ్ వెంటనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేసేసారు అండ్ కోర్టుకి కూడా సబ్మిట్ చేసారు. సో ఎప్పుడైతే ఈ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయో అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, అవును సార్ మేమే అదంతా చేసినాము అని చెప్పేసి. కేసు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన బాధాకరమైన అండ్ భయంకరమైన నిజాలు ఏంటి అంటే ఈ అమ్మాయి వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో తెలుసా అంట. అంటే ఎలా అంటే ఈ అమ్మాయి వాళ్ళకి ఈ గిన్నెల షాప్ ఉందని చెప్పిన కదా, ఇందులో ఒకడు ఆ గిన్నెల షాప్లో పనిచేసేవాడంట. సో అలా వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. సో ఎప్పుడైతే ఆమె కాలేజీ నుంచి బయటికి నడుచుకుంటూ వస్తుందో ఈయన తెలుసు కాబట్టి పలకరించిందంట. అదే చనువుగా తీసుకొని వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని ఎవరు లేని ప్లేస్కి లాక్కెళ్ళి ఆ పాత బావి పక్కన ఈ పర్సన్స్ అంటే అందులో సంతోష్ అని ఒక అబ్బాయి, ప్రదీప్ అని ఒక అబ్బాయి. ఈ సంతోష్ అనే అబ్బాయి స్టార్టింగ్ ఆ అమ్మాయిని బెదిరించి మానభంగం చేసిండంట. అండ్ అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఇంకొక పర్సన్ అయితే ఆ అమ్మాయిని మానభంగం చేసిండు. ఆ తర్వాత వీళ్ళు దొరకకుండా ఉండడం కోసం ఆ అమ్మాయి చెవులు అండ్ ముక్కు పువ్వు రెండు తీసేసుకొని ఆ అమ్మాయిని అదే బావిలో పడేసి అక్కడ నుంచి ఏమీ తెలియనట్టు మళ్ళీ నార్మల్ ప్లేస్కి వచ్చిర్రు. కానీ వీళ్ళు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దూరంలో ఉన్న ఒక పొలంలో ఉన్న ఒక రైతు కూడా చూసిండంట. అండ్ వీళ్ళ మొహాల పైన కూడా కొంచెం ఘాట్లు అండ్ చిన్న చిన్న రక్త మరకలు కూడా కనిపించినాయంట. తర్వాత అతను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. సో ఇదంతా బేస్ చేసుకొని చూస్తే వీళ్ళిద్దరే ఆ అమ్మాయిని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేసి ఆ బావిలో పడేసి వెళ్ళిపోయినట్టు కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత వాళ్ళిద్దరి దగ్గర కూడా ఆ అమ్మాయి ముక్కు పోగు అండ్ ఈ చెవు కమ్మలు కూడా రికవర్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ కేసుని పోలీస్ వాళ్ళు వితిన్ 24 అవర్స్లోనే సాల్వ్ చేసిర్రు. సో ఈ కేసుని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు, నిజంగా పని చేయాలి అనే ఆలోచన ఉంటే
పోలీస్ ఆఫీసర్లు ఎలాంటి కేసునన్నా వితిన్ 1 డేలో సాల్వ్ చేయొచ్చు. కానీ మనకెందుకు, దీనివల్ల మనకేమొస్తుంది అని అనుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా కేసు సాల్వ్ చేయలేరు. సో ఈ కేసు నుంచి నాకు అర్థమైందైతే అదే. సో ఈ కేసు గురించి మొత్తం విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఈ అమ్మాయి స్టార్టింగ్‌లో ఈ ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్పారు కదా! ఆ అమ్మాయి ఆ రోజు రాసిన ఎగ్జామ్‌లో 93% మార్క్స్ కూడా వచ్చినాయంట. అండ్ ఈ ఫ్యామిలీ గురించి గానీ, అమ్మాయి గురించి గానీ నేను ఈ వీడియోలో ఎక్కడ కూడా డీటెయిల్స్ చెప్పలేదు. ఎందుకు అంటే కొన్ని దగ్గర ఆ అమ్మాయి మైనర్ అని ఉంది, ఆర్టికల్స్‌లో మేజర్ అని ఉంది. సో ఆ అమ్మాయి ఐడెంటిటీ చెప్పొద్దు కాబట్టి నేను ఫ్యామిలీ గురించి ఎలాంటి డీటెయిల్స్ కూడా చెప్పలేదు. సో ఆ ఇద్దరు క్రిమినల్స్ పేరేంటి అంటే ప్రదీప్, అతనికి 28 ఇయర్స్, అండ్ సంతోష్, అతనికి 20 ఇయర్స్. అండ్ వాళ్ళిద్దరూ కూడా లేబర్ వర్క్ చేసుకునేవాళ్ళు. సో చూసిర్రు కదా, ఎలాంటి సీసీటీవీ లేదు, ఎలాంటి ఐ విట్నెస్ కూడా లేడు. అయినా కూడా క్రైమ్ జరిగిన 24 గంటల లోపే ఆ పోలీస్ ఆఫీసర్లు అయితే కేసుని సాల్వ్ చేసిర్రు. సో మీలో ఎవరైనా పర్సనల్గా మీ కేసెస్ గురించి కానీ, ఏదైనా కేసెస్ గురించి కానీ నాతో షేర్ చేసుకోవాలనుకున్నా, లేదా నాతో మాట్లాడాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అని మన పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోండి. దాంట్లో మెసేజ్ చేయండి, ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, జాగ్రత్త.